బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లో బాలికపై గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు 6 దుండగులు. లాడ్జ్ లో బంధించి దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్లో 2 మైనర్లు కూడా ఉన్నారు. నిందితులందరినీ అరెస్ట్ చేశారు. సంగారెడ్డికి చెందిన 13 ఏళ్ల బాలిక ఈ నెల 4 నుంచి కనిపించడం లేదని చెబుతున్నారు. సికింద్రాబాద్ వచ్చాక ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్న బాలికను లాడ్జ్ లో బంధించారు. పోలీసులకు సమాచారం అందడంతో లాడ్జ్ లో బంధించిన బాలికను రక్షించి 6 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మనం చూస్తున్నాం 13 ఏళ్ల బాలికపై 6 ఈ విధంగా దారుణానికి ఒడిగట్టినటువంటి సిచ్యువేషన్. అయితే 6 అదుపులో తీసుకున్నారు పోలీసులను తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, 13 ఏళ్ల బాలికపై 6, అందులో 2 మైనర్లు. దాంట్లో పోలీసు 6 పట్టుకున్నామని చెప్తున్నారు. పాప కండిషన్ అంటే బాలిక కండిషన్ ఏ విధంగా ఉంది? ఆ డీటెయిల్స్ అని తెలుసాయా? ఆశా, సంగారెడ్డి జిల్లాలో తప్పిపోయినటువంటి బాలిక హైదరాబాద్ చేరుకుంది. సికింద్రాబాద్ చేరుకున్నటువంటి బాలిక అడ్రస్ తెలియక ఇబ్బంది పడుతూ రోడ్లపై తిరగడంతో కూడా గుర్తించినటువంటి 2 మైనర్ బాలురు అమ్మాయిని ఇంటికి పంపిస్తామని చెప్పి మభ్యపెట్టి సికింద్రాబాద్ లో ఒక లాడ్జ్ లోకి తీసుకెళ్లి అమ్మాయిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఒకవైపు ఇబ్బంది పడుతున్న తరుణంలో పోలీసులు అమ్మాయి సెల్ ఫోన్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేశారు. సికింద్రాబాద్ లో ఒక లాడ్జ్ లో ఉన్నట్లు గుర్తించినటువంటి పోలీసులు ఆ లాడ్జ్కి వెళ్లి రేడ్ చేయడంతో కూడా అమ్మాయి పైన అత్యాచారానికి ఒడిగట్టినటువంటి 6 మంది పరిస్థితిని గుర్తించారు. అందులో 2 మైనర్లు, 4 ఇప్పటికే పోలీసులు అందరినీ కూడా అదుపులోకి తీసుకొని మైనర్లను ఒకవైపు జువెనల్ కారాగారానికి రిమాండ్ తరలించారు. మరోవైపు 4 రిమాండ్ చేయడం జరిగింది. వీరందరిపైన పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ కు వచ్చినటువంటి అమ్మాయి ఒకవైపు ఇంటికి వెళ్లడం కోసం అడ్రస్ తెలియక ఇబ్బంది పడడంతో కూడా ఈ అమ్మాయిని వీళ్ళందరూ మాయమాటలు చెప్పి మభ్యపెట్టి లాడ్జ్కి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో అమ్మాయి పైన బలాత్కారానికి పాల్పడ్డటువంటి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డటువంటి ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకవైపు రిమాండ్ తరలించారు. మొత్తానికి అమ్మాయికి సంబంధించినటువంటి ఒకవైపు మెడికల్ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగుతున్నారు. 6 దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది కదా, వారి మీద ఇంతకు ముందు ఏదైనా కేసులు ఉన్నాయా ఇటువంటివి? అంటే పోలీసులు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ ఉన్నారు. ఇందులో వాళ్ళకు ఆ క్రిమినల్ షీట్ ఉందా, లేకపోతే గతంలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ సంబంధించినటువంటి వీళ్ళు 2 మైనర్లు, మరొక 4 మంది మొత్తం ముఠాగా ఏర్పడేలా చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో ఇలాగే ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా ఇలాంటి ఘటనలకు ఒడిగట్టారని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. వారికి రిమాండ్ తరలించారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత మళ్ళీ వారిని కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం అయితే కనబడుతోంది. ఇందులో 2 మైనర్లు ఉన్నారు కాబట్టి మైనర్లను జువెనల్ హోమ్ కు తరలించారు. ఆ అమ్మాయిని ట్రాప్ చేసింది మైనర్లు అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. మైనర్లు ట్రాప్ చేసి ఆ లాడ్జికి తీసుకెళ్లిన తర్వాత మిగతా వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. అమ్మాయిపై వరుసగా అత్యాచారం చేయడంతో కూడా అమ్మాయి ఆరోగ్యం క్షీణించినట్టుగా తెలుస్తుంది. దీంతో అమ్మాయికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఒకవైపు సంగారెడ్డి నుంచి వచ్చినటువంటి అమ్మాయి విషయం సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆ పోలీస్ కంప్లైంట్ చేయడంతో కూడా ఒకవైపు డీప్ ఇన్వెస్టిగేషన్ లో అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించి లాడ్జ్లోకి వెళ్ళి రైడ్ చేయడంతో కూడా దొరికారు. దీంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.